ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పాల్సిన మాటలేంది, చెప్పిన మాటలేంది? ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు వైపు నుంచి ఆశిస్తూ ఉండే మాటలు, ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చినారు, సంక్షేమ పథకాలు మాకు అందిస్తామని మాతో ఓట్లు తీసుకున్నారు కదా, దాని ప్రతిఫలంగా మాకు చెప్పిన సంక్షేమ పథకాలను మాకు అందించినారా లేదా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మీరు చెప్పినారు కదా, ఏ మేరకు అభివృద్ధి చేసినారు? లేకుంటే మీరు ప్రధానమైనటువంటి ఎన్నికలకు ముందు మీ ఆయుధం సంపద సృష్టి, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించే విధానం తెలుగుదేశం పార్టీకి మాత్రమే తెలుసు, ఆ సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు నేను పంచుతాను అని ప్రధానమైన ఆయుధంగా ఎన్నికలకు ముందు ఆయన చెప్పినది. రాష్ట్ర ప్రజలు ఈ మహానాడు వేదికగా ఏం ఆశిస్తారంటే, ఏ సంక్షేమ పథకాలు మాకు అందించినావయ్యా, ఏ అభివృద్ధిని మాకు చేసినావయ్యా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ మేరకు సంపదను సృష్టించి మాకు పంచినావయ్యా, ఇది నీ నోటి నుంచి మాట్లాడితే మేము వింటాం. మాకు అవసరమైన మాటలు కూడా ఇవే. అందులోనూ 2 సంవత్సరాలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి. పోనీ ఏదో మీరు గెలిచినాక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు మహానాడు జరుగుతూ ఉంటే అది హనీమూన్ ట్రిప్ అనుకున్నాంలే. అది ఇంకా పెళ్ళి హనీమూన్ మూడ్లో ఉండారు వాళ్ళు, సంవత్సరమే కాబట్టి ఇంకా మనం తప్పులు వాళ్ళని వెతకాల్సిన అవసరం లేదనుకోవచ్చు. లేదు, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇక ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరము, ప్రజలకు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే సమయం ఇది. మరి 2 సంవత్సరాలు పాలన జరిగిన తర్వాత మహానాడుని వేదిక చేసుకొని మీరు చెప్పాల్సింది ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఈ 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా నడిపినారో చెప్పాలా, మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చెప్పాలా, సంక్షేమాన్ని ఏం అందించినారో చెప్పాలా, అభివృద్ధి ఎక్కడ చేసినారో చెప్పాలా, సంపద ఎంత సృష్టించినారో చెప్పాలా, ఎన్ని అప్పులు తీర్చినారో చెప్పాలా. ఇవి చెప్పలే. మీరు ప్రజలు ఆశించిన వాటిని మాట్లాడలే. మీరు ఏం మాట్లాడినారు? మొదలు పెట్టిన కానుంచి 27, 28 2 రోజులు ఆద్యంతము మీరు మాట్లాడేది మహానాడు ఏంటంటే కనుక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వర్చువల్ మహానాడు అని చెప్పి క్లస్టర్ల వైజుగా, అంటే ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీ ఒక 15-20 చోట్ల మహానాడు నిర్వహించడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఏం మాట్లాడినారు మీరు? ప్రజలు మీ నుంచి ఆశిస్తూ ఉండే సంక్షేమాన్ని, అభివృద్ధిని, మీ పనితీరును, లేకుంటే మీ ఆత్మపరిశీలనలో ఇది చేసినాం, ఇది చేయలే, ఈ సంవత్సరం ఇది చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలా, 2 ఏళ్ళు అయింది, ఒక కొత్త పెన్షన్ ఇలే. ప్రజలు ఏం చూస్తారు నీ నోటు వైపు? చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదిగో ఇప్పుడు పెన్షన్ ఇస్తాము అని ఎప్పుడు చెప్తాడా అని నీ నోటి దిక్కు చూస్తారు. అంతే కదా? నీ నోటి వైపు నుంచి జగన్ షడ్డనా కొడుకు, జగన్ దుర్మార్గుడు, రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టు, ఈ అవసరం లేదు వాళ్ళకు. నీ నోటి నుంచి ఆ మాటల వలన వాళ్ళకు జరిగే ప్రయోజనం లేదు కాబట్టి వాళ్ళు ఆశించరవి. కానీ నువ్వేం మాట్లాడలే. నువ్వేం మాట్లాడినావు? నువ్వు కరెక్ట్గా చెప్పాలంటే జగన్ను ప్రేమించే మేము సైతం జగన్ను రోజుకి ఎన్నిసార్లు తలుసుకుంటామో అంతకు 10 తలుచుకుంటారు వాళ్ళు. ఈ విషయంలో నాకు అసూయ కలుగుతుంది. చంద్రబాబు నాయుడును, లోకేష్ను, తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు జగన్ని ప్రేమించేది మేమా వీళ్ళ అనిపిస్తుంది నాకు. మేము రోజుకు అనుకుంటే 4 సార్లు 5 సార్లు అనుకుంటాం, ఏదో మా పిల్లల దగ్గరనో, పిల్లల దగ్గరనో, మా కార్యకర్తల దగ్గరనో, మా జగన్ ఇట్లా ఇంత మంచోడు, అంత మంచోడు, అంత గొప్పోడు, ఇంత గొప్పోడు, ఇంత ధైర్యస్తుడు, ప్రజలకు ఇది చేసినాడు, అది చేసినాడని 4 సార్లు 3 సార్లు 5 సార్లు అనుకుంటాం. అంతకంటే ఎక్కువ అనుకుంటే మళ్ళీ పక్కన మా వాళ్ళు అంటారు పొద్దునకు లేని పని ఇది బడాయని. కానీ మీరు మహానాడులో 1000 సార్లు మీరు జగన్ నామస్మరణ చేసినారు. జగన్ 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 జగన్. 27వ తారీఖు ఉదయం మొదలు పెడితే 28వ తారీఖు సాయంకాలం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నామస్మరణతో మారుమోగిపోయింది మహానాడు. దీన్ని ప్రేమనా, భయమా, లేకుంటే రేపొద్దున ప్రభుత్వం లేక ఆయన వస్తే మన పరిస్థితి ఏందని మీకు ఉస్సు గారుతున్నాయా?
ఇదే ప్రజలకు అవసరం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలారా, మహానాడు ఆద్యంతం జరిగినది ఏంటంటే గన సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, ఇదే జరిగింది. సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. సొంత డబ్బా అంటే చంద్రబాబు నాయుడు నా పాలన గొప్పది, నేనే మొత్తం సూపర్ 6 అయిపోయింది, సూపర్, నేను ఇది చేసిన అది చేసిన, ఇది సొంత డబ్బా. పరడబ్బా, లోకేష్ మైకి తీసుకుంటానే మా నాయన ఇంత గొప్పోడు, మా నాయన సెల్ ఫోన్ కనిపెట్టినాడు, మా నాయన మంట లేకుండా వంట చేపల పులుసు చేసినాడు, మా నాయన సెల్లులో లైట్ వెలుగుతుంది చూడి అది మా నాయన కనిపెట్టినాడు, సింధుకు బ్యాడ్మింటన్ మా నాయన నేర్పించినాడు. ఇది పరడబ్బా, మీ నాయన పొగిడేది. పరస్పర డబ్బా, ఒకరినొకరు పొగుడుకోవడం. మీ నాయన నువ్వు పొగుడుతావు, నిన్ను మీ నాయన పొగుడుతాడు. ఇది పరస్పరము. సొంత డబ్బా అంటే మిమ్మల్ని మీరు కొట్టుకోవడము, పరడబ్బా అంటే మమ్మల్ని తిట్టడం. అర్థమైంది కదా ప్రజలారా? సొంత డబ్బా అంటే వాడు చెప్పుకోవడము, పరస్పర డబ్బా అంటే ఒకరిని వారు పొగుడుకోవడము, పరడబ్బా అంటే జగన్ తిట్టడము. ఇది తప్ప మహానాడులో ఏమన్నా జరిగిందా? ఏమి జరగలే. ఇప్పటికి అడుగుతాను నేను, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ మీరు ఏం చెప్పినారు? రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పి మాతో ఓటు వేయించుకున్నావు, నువ్వు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు? 60 సంవత్సరాలు నిండిలో కొత్త పెన్షన్ జగన్ అయితే ప్రతి 6 మాసాలకు ఒకసారి రాజ్యాంగబద్ధంగా ఇస్తాన్నాడు, నువ్వు 2 ఏళ్ళైనా కొత్త పెన్షన్ ఇవ్వలే, ఎప్పుడు ఇస్తావు? ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక పిల్లలు చదువులు సంకనాకిపోతున్నాయి, ఎప్పుడు కడతావు? 3,000 కోట్ల బకాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లేదు, జబ్బును వల్ల పేదవాళ్ళు మరణిస్తున్నారు, అది ఎప్పుడు నువ్వు మళ్ళా పునరుద్ధరణ చేస్తావని చెప్పి ప్రజలు నీ నుంచి ఆశిస్తున్నారు, చెప్పవు. 18 మెడికల్ కాలేజ్ సంకనాకిపోయినాయి, చెప్పవు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇవ్వాల్సిన డబ్బు గురించి చెప్పవు. 3 తుఫాన్లు వచ్చినాయి, ఈ 2 ఏళ్లలో 4 వచ్చినాయి, పంట నష్టం చెప్పవు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి, దాని గురించి మాట్లాడలే. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి మాట్లాడలే. కరెంటు బిల్లులు పెంచనని చెప్పినావు, విపరీతంగా పెంచినావు, ఈ ఎండల కాలం షాక్ కొడుతుంది, దాని గురించి నువ్వు మాట్లాడవు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పినావు, దాని గురించి మాట్లాడవు. 20 లక్షల ఉద్యోగాలని చెప్పినావు, దాని గురించి మాట్లాడవు. మెగా డిఎస్సి అన్నావు, దగా డిఎస్సి చేసి 20 లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నావు, దానికి సంజాయిషి లేదు. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు, జగన్ ఇచ్చినది ఆడవాళ్ళకు 18,500 రూపాయలు సంవత్సరానికి, దాని గురించి లేదు. ఎట్లా బొమ్మరింగా ఏంది నువ్వు మాట్లాడింది? గొడ్డలి పార్టీ. నువ్వు మాట్లాడింది ఏంది? గొడ్డలి పార్టీ. తల్లి చెల్లి, ఫ్యాక్షనిస్టు, దుర్మార్గుడు. ఏం మీరు మాట్లాడింది? ఏం అవసరం ఉంది దీనివల్ల? ప్రజలకు దీనివల్ల అవసరం ఏమన్నా ఉందా ముఖ్యమంత్రి గారు? ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడాయి అంటే ప్రజలకు అవసరమైన మాటలు మీరు ఒక్కటి కూడా మాట్లాడకుండా, అసలు మేము అడుగుతున్నాం ఈరోజు ప్రజల వైపు నుంచి, నీవు సంపదను సృష్టించి పంచుతానని చెప్పినావు, 2 సంవత్సరాలు అయింది, ఎంత నీ సంపద సృష్టించినావు? ఎంత సంపదను సృష్టించినావు? ఈ రాష్ట్ర ఖజానాకు నీవు ఆదాయ వనరులను కొత్తగా సృష్టించినది ఎంత? ఆ సంపదను పేదవాళ్ళకు నువ్వు పంచినది ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి, సమాధానం చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడులో కూడా అబద్ధం చెప్తున్నాడు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే ఆ అప్పునంతా నేను మళ్ళా తీర్చడానికి ప్రయత్నం చేసి దీన్ని నిర్మిస్తానా ఈ రాష్ట్రాన్ని చెప్తే, మీ కేశవులే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చెప్పినాడు. ఎన్ని లక్షల కోట్లు? అంతా కలిపిన 6 లక్షల కోట్ల అప్పు కాదు, అందులో మీది 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది, మేము చేసినది 3 లక్షల కోట్ల అప్పు ఉంది, 10 లక్షల కోట్ల అప్పు లేదని అసెంబ్లీలో చెప్తే, నిన్న మహానాడులో మళ్ళీ చెప్తున్నాడు ముఖ్యమంత్రి 10 లక్షల కోట్ల అప్పు అయినది, నేను చాలా కష్టపడతానని చెప్పి. నోటికొచ్చేది అబద్ధాలు, వేరేదే లేదు. దారుణం ఏంటంటే ప్రజలారా, ప్రజలైనా మీకు మోసం చేసినారు. ఎన్నికలప్పుడు అబద్ధాలన్నీ చెప్పి మీకు ఈ డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి మీరు ఆశ పన్నారు. ఎట్లాంటి వాళ్ళు ఆశ పెట్టింది? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు 1,500 వేస్తా అని చెప్పినావు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అందరికీ వేస్తా అని చెప్పినావు. ఇంకా వీలుంటే 3 ఉంటే సరిపోదు, ఇంకొక 2 కనండి అని చెప్పినావు. ఓపిక ఉంటే ఇంకా 2 కనండి, 5 మందికి ఇస్తా అని చెప్పినావు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు,
1500 చొప్పున 4500 నెలకు వస్తుంది. సంవత్సరానికి వచ్చేసి 12 4 48 12 5 60 54,000 వస్తుంది మా ముగ్గురు ఆడపిల్లలకు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలకు 1,08,000 వస్తుంది. నాకు ఈరా మగడా అంటున్నారు. ఇచ్చనవా? ఇది చెప్పినావా మహనాల్లో? మా ఇంట్లో ఒక నిరుద్యోగి డిగ్రీ చదువుకునేవాడు ఉన్నాడు, 3,000 వస్తుంది. సంవత్సరానికి 36,000 వస్తుంది. 2 సంవత్సరాలు అయింది, 72,000 వస్తుంది. 72,000 ఈరా మగడా అంటున్నారు. ఇచ్చినావా? మా ఇంట్లో ఒక తాత ఉన్నాడు, 60 సంవత్సరాలు నిండినవాడు. నువ్వు 4,000 పెన్షన్ ఇచ్చింటే 2 ఏళ్లకు మాకు 96,000 వస్తుంది. నా 96,000 నాకు ఇయ్యి అంటున్నారు. ఇచ్చినావా? ఇవి చెప్పవు. జగన్ నామస్మరణ తప్ప మీకు ఏమీ లేదు. మీరు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. దారుణం ఏంటంటే ప్రజలను మోసం చేసినారు. ఇప్పుడు మీ పార్టీని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎట్లా, ఏ విధంగా చెప్తా. ఉదాహరణకు ప్రొద్దుటూరే చెప్తా. ఇది ఒక్కటి ప్రొద్దుటూరుది. ప్రొద్దుటూరులో సభ్యత్వ నమోదుకు 100 రూపాయలు కట్టినారు ఛానళ్ళ కిందట. 100 రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేసినారు వాళ్ళు. 100 రూపాయలు కట్టాలా. 100 రూపాయలు కడితే ఆ ఇన్సూరెన్సో పాడో పరిదేశం ఎందుకు చెప్పినారు. ప్రతి వార్డులోనూ ప్రతి పల్లెలోనూ స్థానిక నాయకుడు 100 రూపాయలు కట్టి ఎల్లయ్య పేరో సుబ్బయ్య పేరో పుల్లయ్య పేరో ఎవరో పేర్లు రాసుకున్నారు. ఇదే జరిగింది సభ్యత్వం. అందుకు 40,000 అయినాయి, 30,000 అయినాయి పొద్దుటూలు అని చెప్పినారు. వాళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని హృదయపూర్వకంగా స్వీకరించిన వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి కూడా 40,000 మంది 50,000 మంది కార్యకర్తలు ఉండడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చినారు 40,000 అంటే 100 రూపాయలు కడితే బాగానే అడిగి అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేసినారు వీళ్ళు? పార్టీకి కూడా మోసం అంటే కన్నా. ఉదాహరణకు ప్రొద్దుటూరు నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు వీళ్ళ తెలివితేటలు ఎట్లాంటి అంటే ఈ క్లస్టర్లు పెట్టినారు మహానాడుకు. అంటే 1 2 3 4 5 వార్డులు కలిపి ఒక చోట మహానాడు. ఈ 5 వార్డుల్లో క్లస్టర్లలో జరిపినప్పుడు ఒక్కొక్క వార్డులో సభ్యత్వ నమోదు చేసిన వాళ్ళు 400-500 ఉంటారు. 5 వార్డులు కలిపి 2,500 ఉంటారు. ఈ 2,500 మంది ఆ ఇన్కన్వీనియన్షియన్లేకి బొల్లవరం లేకి వచ్చి మహానాడు జరపాలి. అంటే 1,000 1,500 2,000 రావాలి. రారు కదా. సభ్యత్వం నిజంగా మీ వాళ్ళు కాదు కదా. కార్యకర్తలు ఇంట్రెస్ట్ లేదు కదా. మహానాడుకు రారు కదా. ఆడ ఫెయిల్యూర్ అవుతారు కదా. ఆడ రికార్డు వాళ్ళు ఆన్లైన్లో కనపడుతుంది. ఎందుకంటే సభ్యత్వ నమోదు కార్డు ఉంటుంది కదా. ఆ కార్డు తీసుకొచ్చి గీకాల లోపలికి వచ్చినప్పుడు. ఈడ వరదరాజిరెడ్డి కొండారెడ్డి ఏం చేసినారంటే ఎట్లా మనకు కార్యకర్తలు లేరు, సభ్యత్వం తీసుకునే వాళ్ళు మనోళ్ళు కాదు, ఈ రారు కాబట్టి మీరు ప్రతి వార్డులోనూ సభ్యత్వం ఏనైతే ఉన్నాయో 60, 70, 50, 80 చొప్పున కార్డులు తీసుకురండి. మనుషులు వద్దు, కార్డులు అని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల కలిపి, అంటే 41 మున్సిపల్ వార్డులు 30 గ్రామ పంచాయతీలు కలిపి అన్ని చోట్ల 12,000 కార్డులు సేకరించుకున్నారు. 12,000 కార్డులు సేకరించుకొని సభ్యత కార్డులు ప్రతి క్లస్టర్లోనూ ఆ కార్డు గీకినారు. 50, 70, 80, 100 గీకినారు. అప్పుడు వాళ్ళకి ఆన్లైన్లో ఏం కనిపిస్తుంది? 12,000 మంది ఈ క్లస్టర్స్ ద్వారా మహానాడులో పాల్గొన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కనిపిస్తుంది. దాని ప్రకారం సూపర్ హిట్గా తెలుగుదేశం పార్టీ మహానాడు పొద్దుటూరులో జరిగింది. ర్యాంకింగ్లో 5 వరదాడికి. ఎన్ని? 5. ఎందుకురా 5 వచ్చాయి, 6 వచ్చాయి, చూసి రాచి అన్నీ వచ్చాయి మార్కులు. ఇంట్లో బుక్ పెట్టుకొని రాచి. ఇది మన కార్యకర్తలా? మనుషులు లేరు, కార్డులు వచ్చినాయి ప్రజలారా. ఆ మనుషులు ఎక్కడి నుంచి వచ్చినారంటే మీరే చూసుకోండి. ఒకసారి వీడియో చూడండి. ఎవరా మనుషులు మీకే తెలుస్తుంది. కార్యకర్తలా, సభ్యత్వమా కాదా అని. 300 రూపాయలు, 200 రూపాయలు. మా దొరసానపల్లిలో అయితే 300 రూపాయలు, నాగేంద్ర నగర్లో 150 రూపాయలు, మొగోళ్ళకైతే క్వార్టర్ బాటలు, భద్రమ్మక వార్డులో 150 రూపాయలు కూలిచ్చి కార్డు తీసుకొచ్చి కార్డు గీకి. అంటే మీ పార్టీని సైతం మీరు మోసం చేసుకుంటున్నారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినారు. మహానాడు దిగ్విజయంగా జరిగిందని అనిపించుకునే దానికోసం మీ పార్టీని మీరు మోసం చేస్తున్నారు. చివరకు మీ ఆత్మ పరిశీలనలో మీ ఆత్మను కూడా మీరు మోసం చేసుకుంటున్నారు. అయినా మా ఎడి కాకపోతే ఆత్మ ఉండేవాడు ఆత్మకు మోసం చేస్తాడు తప్ప ఆత్మ లేని తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా మీరు మోసం చేసుకుంటారు? మీకు ఆత్మే లేని మీకు ఆత్మే లేని అనాథలు మీరు. ఇది మహానాడు ఆద్యాంతము జరిగినది. ఇంకా దీంట్లో మళ్ళీ ఇంకొకటి, ఇది నాకైతే పెద్ద ఆశ్చర్యం, పెద్ద నవ్వొచ్చేది ప్రజలారా. ఏదో కవిత చెప్పినట్టు నాకు చెల్లి, నా చెల్లికి పెళ్ళి గల్లీలో జరగాలి మళ్ళీ. చెల్లెలకు ఎన్నిసార్లు చేస్తారా సోమి పెళ్ళి? ఒకసారి జరగాలని కోరుకోవాలి. ఎవరైనా 100 సార్లు చేస్తారా మీ దుమ్ దగల? అట్లా ప్రతి మహానాడులోనూ
ఇప్పటికీ 16 సంవత్సరాలైందో 14 సంవత్సరాలైంది 20 ఏళ్ళైందో వాళ్ళు పెట్టేది ప్రతి సంవత్సరం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలా అంటారు. ఇది ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలా తీర్మానం చేస్తారు, పంపించారు. ఎన్టీఆర్కు భారతరత్న రాదు, తీర్మానం చేస్తారు, భారతరత్న రాదు. ఏమది? ఇప్పుడు మీరే కదబ్బా సెంట్రల్లో మీ ప్రభుత్వం, మీ దయా దాక్షిణ్యాల మీదనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబడింది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనుకుంటే కనుక పెద్ద పనేం కాదు, సులభంగా ఇచ్చారు. మొన్న కూడా ఇద్దరికి ఇచ్చినారు 2 రాష్ట్రాలలో, సులభంగా ఇస్తారు. మరి ఎందుకు రాదు? కారణం ఎందుకు రాదంటే మీకు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే కోరిక చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా లేదు. ఎందుకు లేదంటే ఎన్టీ రామారావు అంటే ఆయనకు సరిపోదు. ఎన్టీ రామారావు అంటే అసూయ ఆయనకు. ఎన్టీ రామారావు పేరు మీద ఆరోగ్యశ్రీ పేరు ఉంటేనే ఆ పేరు మార్చేయాలని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఈయన చంద్రబాబు నాయుడు రహస్యంగా మాట్లాడుకునే మాటలు పొరపాటున మైక్ కట్టు కాకుంటే అవి బయటకు వచ్చి రిలీజ్ అయ్యి మనందరం విన్నాం. నిన్న కూడా నేను విన్నా. వాని పేరు తీసేస్తానా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎవరి పేరు? ఎన్టీఆర్ పేరు. వాని పేరు పిల్లనిచ్చిన మామను పట్టుకొని ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ అని ఏబిఎన్ రాధాకృష్ణ అంటే ఈయన అంటాడు వాని పేరు తీసేస్తానా, వాని కథ అయిపోయింది అంటాడు. ఇట్లాంటి మనిషి అంటే రాజకీయాలలో ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత అంటే ఎవరికైనా రాజకీయాలంటే ఇట్నే ఉంటాయి. మనిషిని చంపి దండ వేసి దండం పెడతారు రాజకీయాలలో. మనిషిని చంపేది మీరే, దండ వేసేది మీరే, దండం పెట్టి 4 మంచి పొగడ్త మాటలు మాట్లాడేది మీరే. రాజకీయాలు ఇంత సంకుచితంగా ఉంటాయి, ఇంత కుట్రపూరితంగా ఉంటాయనే దానికి పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడే. ఇంకా రెండోది ఎందుకు ఇప్పియడు అంటే రెండోది ఏం తెలుసునా? నిజమైంది. భారతరత్న భారత ప్రభుత్వం ఇస్తే అవార్డు ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇచ్చినారు. ఎవరు తీసుకోవాలి? అది భార్య తీసుకోవాలా. భార్య ఎవరు? లక్ష్మీపార్వతి. లక్ష్మీపార్వతి భారతరత్న అవార్డు తీసుకుంటే చంద్రబాబు నాయుడుకి కుటుంబానికి ఉంటుందా సంతోషం? నిద్రపోతారా? 3 రోజులు నిద్రపోరు వాళ్ళు. కడుపులో ఈ నావాలు పోసుకున్నట్టు ఉంటుంది, మంట ఎత్తుకొని చావరు. అందుకు భారతరత్న అవార్డు ఇయ్యరు. అందుకే నేనేమంటా అంటే జనరల్గా ఎక్కడైనా మనం ఏమంటామంటే ఇది ఎప్పటికీ నాకు తీరని కోరిక ఇవ్వ అంటారు జనరల్గా. నేనేమంటా చంద్రబాబు నాయుడు కంటే తీరకూడదని కోరుకుంటే కోరిక ఇది. ఏం కోరిక? ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఎప్పటికీ ఇవ్వకూడదని చెప్పి నేను కోరుకుండే తీరని కోరిక. ఎప్పుడు కోరుకుంటుంటాడు ఆయన ఏమని? ఈ భారతరత్న అవార్డు ఆయనకి ఇవ్వకూడదు. ఇది తీరని కోరిక కాదు, తీరకూడదు. ఈ కోరిక ఎప్పటికీ తీరకూడదు. ఇంతకు తప్ప మినీ మహానాడులో ఏమి జరిగిందో మరి ఆయనే ఒకసారి చెప్పాల. మళ్ళీ ఆయన లేటెస్ట్ ఇంకో మాట చెప్తున్నాడు, మహిళలకు 33 రిజర్వేషన్ మేము అమలు పరుస్తామని చెప్పి లోకేష్ బాబు చెప్తున్నాడు. నేను చెప్తా ఉన్నా 33% మహిళలకు రాజకీయ ప్రాధాన్యతను గౌరవాన్ని కల్పించడానికి మేము ఇప్పుడు తొలి అడుగు వేస్తున్నాం, మొదటి అడుగు వేస్తున్నాం, బీజం వేస్తున్నాం అని చెప్తున్నావు. అమాయక చక్రవర్తి, ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తొలినాళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు అనేక రకాల గొప్ప రాజకీయ ప్రాధాన్యతను ఆత్మగౌరవాన్ని పెంచడానికి తొలి అడుగు వేసినది ఆయనే, బీజం వేసినది ఆయనే, ఇత్తనం వేసింది ఆయనే. ఆ ఇత్తనం పెద్ద వటవృక్షం అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మహిళలు గొప్పగా ఉన్నతమైన పదవులలో బాధ్యతలు స్వీకరించినారు. ఎవరైనా చూసుకో, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చూసుకో, మున్సిపల్ చైర్మన్లు చూసుకో, కార్పొరేషన్ చైర్మన్లు చూసుకో, దేవాలయాల చైర్మన్లు చూసుకో, కాంట్రాక్ట్ వర్కులలో చూసుకో, ఎక్కడైనా చూడు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాతనే మీరు దాన్ని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవును, ఇది మీకు అలవాటు. మీ సొంతం అంటూ ఏ పథకాలు లేవు, అన్ని పేర్లు మార్చి పథకాలు పెట్టుకున్నారు. ఆరోగ్యశ్రీకి ఒక పేరు పెట్టుకున్నారు, జగన్ తీసుకొచ్చిన అమ్మఒడికి పేరు మార్చి ఒకటి పెట్టుకున్నారు, నాడు నేడుకు ఒకటి పెట్టుకున్నారు, అమ్మఒడికి ఒకటి పెట్టుకున్నారు, రైతు భరోసాకు పేరు మార్చి పెట్టుకున్నారు. అంటే సంక్షేమ పథకాల సృష్టికర్తలు మీరు కాదు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల సృష్టికర్తలు. మీరేందంటే సంక్షేమ పథకాల పేర్ల యొక్క సృష్టికర్తలు. మీరు సంక్షేమ పథకాల సృష్టికర్తలు, అబ్బా కొడుకులు. ఆ పేర్లు మారుస్తారు చూడు మీరు. అది ఇప్పుడు అమ్మఒడి పెట్టినాం జగన్మోహన్ రెడ్డి, దానికి మీరేం పెట్టినారు? తల్లికి వందనం. అంటే ఒక పథకాన్ని సృష్టించేది జగన్మోహన్ రెడ్డి, ఆ పథకం యొక్క పేరు మార్చి మరొక పేరు పెట్టే సృష్టికర్తలు మీరు. కాబట్టి మీ జీవితం అంతా కాపీ కొట్టే విధానమే తప్ప మరొకటి కాదు. నేను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని మినీ మహానాడు ద్వారా చెప్పేది ఏంటంటే
మీరు ప్రజలకు ఏవైతే ఆశించిన విషయాలు మీ నుంచి ఆశిస్తున్నారో, సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపదను, ఇవి మీరు చెప్పలే. మీరు ఆద్యాంతం చెప్పినది ఏంటంటే కదా, జగన్మోహన్ రెడ్డి నామస్మరణే మీరు చేయగలిగినారు తప్ప మరొకటి కాదు. ఇంకా మీరు చేయగలిగింది ఏంటంటే కదా, సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. మీ గురించి మీరు పొగుడుకోవడము, ఒకడు మిమ్మల్ని పొగుడుకోవడము, లేదంటే మీరందరూ కలిసి మమ్మల్ని తిట్టడం. ఇంతకు తప్ప మీ మహనాడులో ఏమీ జరగాలి. వర్చువల్గా జరిగిన మీ మహనాడు అట్టర్ ఫెయిల్యూర్. కారణం, సభ్యత్వ నమోదు తీసుకునేటువంటి కార్యకర్తలు కూడా మీకు లేరు, మీకు రాలే. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు గీకినారే తప్ప పబ్లిక్ లేరు. పబ్లిక్ ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో ఉండారంటే వాళ్ళు కూలికి వచ్చిన వాళ్ళే తప్ప నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు. ప్రభుత్వంలో ఉండినప్పుడే మీరు ఫెయిల్యూర్ అయినారంటే ఇంకా ప్రభుత్వంలో లేకపోతే మీ మహనాడు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తాను. మరొకసారి నేను తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కనుక, మీ నుంచి రాష్ట్ర ప్రజలు ఆశిస్తుండేది, ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారనేది మీ నోటి నుంచి వినాలనుకుంటున్నారు. అభివృద్ధి ఏమి చేసినావో చెప్పాలని ఆశిస్తున్నారు. సంపద సృష్టించి నువ్వు పంచుతానన్నావు. ఈ 2 ఏళ్లలో ఎంత సంపద సృష్టించినావో, ఎంత మాకు పంచినావో చెప్పమని అడుగుతున్నారు. మహిళల భద్రతకు మీరు ఏమి ప్రాధాన్యత తీసుకున్నారు? ఎక్కడ చూసినా మహిళల యొక్క మానాలకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఫీజు రీయింబర్స్మెంటు సంకనాకిపోయింది. ఈ విషయాల గురించి మీ నోటి నుంచి వాళ్ళు సమాధానాన్ని ఆశిస్తున్నారు. అవి మాట్లాడింటే మేము సంతోషించిందము, ప్రజలు సంతోషించిందము. అవి మాట్లాడకుండా మీరు జగన్ నామస్మరణ చేసినారు కాబట్టి మీ మహనాడు ఫెయిల్యూర్.